ఆశయంతో నిండిన నగరంలో అన్య పరిపూర్ణ జీవితాన్ని గడిపినప్పటికీ నిశ్శబ్ద శూన్యతను అనుభవించింది. ఒకరోజు ప్రశాంతమైన కృష్ణుడి ఆలయానికి ఆకర్షితురాలైన ఆమె ఒక వృద్ధ పూజారి భగవద్గీత గురించి మాట్లాడటం విన్నది. అతను ఆమెకు ధర్మం మరియు కర్మయోగం పరిచయం చేసి ఫలితాల నుండి వేరుపడి స్వచ్ఛమైన ఉద్దేశంతో పనిచేయమని ఆమెను కోరాడు. తరువాత ఆమె ప్రేమించిన ఒక ప్రాజెక్టు రద్దు చేయబడింది. ఆమెను నిరాశలోకి నెట్టివేసింది. కాని సమతౌల్యం అంటే ఎత్తు మరియు దిగువ మధ్య అంతర్గత శాంతి గురించి పూజారి మాటలను గుర్తుచేసుకుంటూ అన్య నేర్చుకోవడానికి మరియు చేదులేకుండా ముందుకు సాగడానికి ఎంచుకుంది. ఈ మార్పు ఆమె జీవితానికి ప్రశాంతమైన మరింత కేంద్రీకృత శక్తిని తెచ్చిపెట్టింది. ఖాళీతనం బాహ్య లాభాలతో కాదు, సంతృప్తితో నిండిపోవడం ప్రారంభించింది. పూజారి ప్రేమ మరియు భక్తిపై ప్రాధాన్యత లోతుగా ప్రతిధ్వనించింది. అన్య ప్రతి ఒక్కరిలోనూ దైవత్వాన్ని చూడటం ప్రారంభించింది. దయను విస్తరించింది. తనకంటే గొప్పదానితో కనెక్ట్ అయ్యింది. ఒక సాయంత్రం ఆలయంలో కూర్చున్నప్పుడు సున్నితమైన చిరునవ్వు ఆమె పెదవులను అలంకరించింది. నగరం ఇంకా గర్జించింది, కాని ఆమెలో సామరస్యం ఉంది. కృష్ణుడి బోధనలు సజీవ మార్గదర్శి అని ఆమె గ్రహించింది. ఆమె జీవితాన్ని కృపా ఉద్దేశ్యం మరియు విశాల హృదయంతో నడిపించడంలో సహాయపడింది. చివరకు ఆమెను సంపూర్ణంగా భావించేలా చేసింది.